విజయదశమి పండుగ సందర్భంగా నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ ప్రాంతంలో వెలిసియున్న శ్రీ సీతారామస్వామి మందిరంలో 20వ శరన్నవరాత్రి మహోత్సవాలు 10 రోజుల పాటు జరుగుతాయని దేవస్థానం నిర్వాహకులు తెలియజేశారు. మొదటి రోజు బాలత్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారి ప్రత్యేకంగా దర్శనమిచ్చారు. కుంకుమ పూజలో వందలాది మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బాలత్రిపుర సుందరి అలంకారంతో అమ్మవారిని గుర్రం బండిలో ఊరేగింపుగా దేవస్థానానికి చేరుకున్నారు. దేవస్థానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీలలో విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మిల అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా దేవస్థానం అధ్యక్షులు అప్పల సత్యం మాట్లాడుతూ, విజయదశమి సందర్భంగా ప్రతి సంవత్సరము శ్రీ సీతారామస్వామి మందిరంలో 10 రోజుల పాటు వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతాయని, అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా 20వ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని చెప్పారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో వేలాది మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోమిశెట్టి వెంకటరత్నం, తన్నీరు మస్తాన్ రావు, అమరా మోహన్ రావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. శ్రీ సీతారామస్వామి మందిరం, బాలాజీనగర్. నా పేరు అప్పల సత్యం. ప్రజెంటు తాత్కాలిక అధ్యక్షుడిగా నేను ఉన్నాను బాలాజీనగర్లో. బాలాజీనగర్ నందు గత చాలా సంవత్సరములుగా మనము సీతారామస్వామి మందిరం ఇక్కడ వెలిచి ఉన్నది. ఆ మందిరంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఎలా ఉందంటే, నగరంలో అన్నిటికంటే ధీటుగా మన రామ మందిరంలో ప్రతి కార్యక్రమం జరుగుతుంది అని నగరం అంతా కూడా తెలుసండి. ఈ బాలాజీనగర్లో ఉన్న సీతారామస్వామి మందిరంలో ప్రతి కార్యక్రమము కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వైకాస ఆగమన శాస్త్రం ప్రకారం జరిపిస్తారు. వేద పండితులు శ్రీ శ్రీనివాస పండితాచార్యులు గారు మాకు ఈ దేవాలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్నారు. వారు ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా ఎంతో దేదీప్యమానంగా జరిపిస్తుంటారు. అలాగే మా కమిటీ మెంబర్లను కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటూ మేమందరం కూడా కలిసిమెలిసి కార్యక్రమాలు చేస్తూ ఉంటామండి. మామూలుగా రామ మందిరం అంటే రాముల వారికి సంబంధించిన కార్యక్రమాలే జరపడం అనేది పరిపాటి. కానీ మా బాలాజీనగర్ సీతారామస్వామి మందిరం అందు ప్రతి కార్యక్రమం కూడా, ప్రతి పండుగను కూడా ఎంతో వైభవంగా మనం చేసుకుంటాం. ఇక్కడ మాకు వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. శ్రవణ నక్షత్రం వస్తే ప్రతి నెల స్వామివారి నక్షత్రం అప్పుడు మేము ఇక్కడ కళ్యాణం జరిపిస్తాము మా మందిరంలో. అలాగే శ్రీరాముల వారి నక్షత్రం వచ్చినప్పుడు రాముల వారికి ఇక్కడ కళ్యాణం జరిపించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ 20వ దేవీ శరన్నవరాత్రుల కార్యక్రమాలు మా మందిరంలో జరుగుతున్నాయి. ఇవి ఎంతో ఘనంగా మేము జరిపించుకుంటున్నాము. అలాగే భక్తులందరూ కూడా వస్తున్నారు. వారందరికీ కూడా మా ధన్యవాదాలు. మా ఈ దేవీ శరన్నవరాత్రుల యొక్క ఒక ప్రత్యేకంగా ఈసారి ఏం చేసామంటే, బాలత్రిపుర సుందరి దేవి అనే ఒక కార్యక్రమాన్ని, ఒక కన్యను ఆహ్వానించి వారికి మన సీతమ్మ వారి ద్వారా అన్ని కార్యక్రమాలు పండితాచార్యుల గారి ద్వారా జరిపించి కుంకుమార్చన కార్యక్రమం ప్రజెంట్ జరుగుతుంది. మిగతా నా పేరు అమర మోహన్ రావు. జై సీతారాం. ఈరోజు నెల్లూరు బాలాజీనగర్లో శ్రీ సీతారామ స్వామి మందిరంలో 20వ శరన్నవరాత్రుల ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. మరి ఈ సీతారామ స్వామి మందిరంలో నెల్లూరు నగరంలోనే కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడ జరగని విధంగా ఇక్కడ అనేక మన అష్టలక్ష్మి వైభవం ప్రతి రోజు కూడా 8 మంది లక్ష్మీదేవులు ఇక్కడ కుంకుమ పూజలో కూర్చున్న 200-300 మంది వాళ్ళలో నుంచి ఒక 8 మందిని ఎంచుకొని లక్కీ టిప్పు ద్వారా వారిని అష్టలక్ష్ములుగా తెల్లవారి వాళ్ళు అష్టలక్ష్ములుగా కూర్చొని పెడతాం. ఇట్లా ఈ 10 రోజులు కూడా
ఇదే విధంగా ప్రతిరోజు 8 మంది లెక్కన అష్టలక్ష్ములు కూర్చోవడం జరుగుతుంది. ఈ అష్టలక్ష్మి వైభవం అనేది రాష్ట్రంలోనే ఎక్కడా జరగని విధంగా బాలాజీ నగర్లోని సీతారామ స్వామి మందిరంలో ఎంతో ఘనంగా జరిపిస్తున్నాం. మరి ఇదిగాక ఈ సంవత్సరం బాల త్రిపుర సుందరి ఆ జగత్స్వరూపిణి జగన్మాత మొదటి రోజు ఆ కార్యక్రమం కూడా జరుపుతూ ఈరోజు జగన్మాత వాళ్ళ పుట్టింటి కాడి నుంచి 4 గుర్రాల రథం మీద ఆ జగన్మాత ఎంతో వైభవంగా పురవీధుల్లో తిరుగుతూ ఆ జగన్మాత దేవస్థానానికి జగన్మాత సీతమ్మ తల్లి పిలుపు మేరకు 4 గుర్రాల రథం మీద ఆ తల్లి రావటం జరిగింది. ఆ తల్లిని సీతాదేవి ఆ తల్లి ఆహ్వానం మేరకు తీసుకుపోయి ఆమెని అగ్రస్థానంలో కూర్చొని పెట్టాం. అగ్రస్థానంలో కూర్చొని పెట్టి ఆమెకి సీతమ్మ ద్వారా సారె చీర అన్నీ కూడా సకలము ఆమెకి అందజేసి ఆమెను సంతోషపెట్టి ఈ కార్యక్రమం ఎంతో వైభవముగా బాలాజీ నగర్లో జరిగింది. కాబట్టి ఎంతో జనాలు కూడా వచ్చి వేల మంది జనాలు చూడడానికి ఈ కొత్తదనాన్ని చూడడానికి ఎంతోమంది రావడం కూడా జరిగింది.